గణేష్ నిమజ్జనాలకు గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు చేసింది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది. అలాగే నగరం నలుమూలల నుంచి గణేష్ విగ్రహాలను నిమజ్జనాల కోసం హుసేన్ సాగర్ కు తీసుకువస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తయింది. భాగ్యనగరంలో గణనాథుల శోభాయాత్ర కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తాడు. రాజేష్, గుడ్ ఈవినింగ్ యామిని. మధ్యాహ్నము ఖైరతాబాద్ మహాగణనాయకుని నిమజ్జన ప్రక్రియ ముగిసిన తర్వాత కాసేపటి క్రితమే బాలాపూర్ది కూడా ట్యాంక్ బండ్కి చేరుకుంది. మరికొద్ది క్షణాల్లో క్రేన్ నెంబర్ 13 వద్ద నిమజ్జనమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక రెండు గణనాథులు నిమజ్జన ప్రక్రియ ముగియడంతో దాదాపు 90% వినాయక నిమజ్జనాల ప్రక్రియ ముగిసినట్లుగా అధికారులంతా కూడా భావిస్తారు. ఎందుకంటే ఈ రెండింటిని చూడడానికి పెద్ద ఎత్తున సదూర ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి తరలి వస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి రావడమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్లో జరుగుతున్నటువంటి గణేష్ వినాయక నిమజ్జనాల ప్రక్రియకు సంబంధించి అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్నాము. కెమెరామెన్ శివనాగులు దాన్ని ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. సో ఎగ్జాక్ట్గా మనము తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైన సౌత్ ఈస్ట్ గేట్, సెక్రటరీ సౌత్ ఈస్ట్ గేట్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ఆ విజువల్స్ను కూడా మనం చూసే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటివరకు అంతా కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక రకంగా ఉన్నటువంటి క్రౌడ్ మధ్యాహ్నం తర్వాత కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంది. ఎందుకంటే సాయంత్రం తర్వాత హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా మారుతుంది, ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఇటు భాగ్యనగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో మధ్యాహ్నం తర్వాత సందర్శకులంతా కూడా బారులు తీరే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పరిస్థితి అంతా కూడా డీజీపీ ఆఫీస్లో డీజీపీ జితేందర్తో పాటుగా సిఎస్ శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులందరూ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్కి నేరుగా చేరుకుని పరిస్థితిని అంతా కూడా పర్యవేక్షిస్తారు. జీహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాల్తో మాట్లాడడంతో పాటుగా హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, అదేవిధంగా మున్సిపాలిటీ, ఇతర ఇరిగేషన్తో పాటుగా ఇతర అధికారులందరితో కూడా సమన్వయం చేసుకుని ట్యాంక్ బండ్ వద్ద జరుగుతున్నటువంటి వినాయక నిమజ్జన ప్రక్రియ అంతా కూడా సజావుగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగేందుకు తీసుకోవాల్సిన అంశాలపై కూడా అధికారులందరికీ కూడా డైరెక్షన్ చేశారు. ఇక ట్యాంక్ బండ్లో నిమజ్జనం అవుతున్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ సిబ్బంది అంతా కూడా తీసివేస్తూ ఉంది. దాదాపు 25,000 మంది పోలీసులతో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. 20,000 మంది జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులంతా కూడా ఈ యొక్క నిమజ్జనాల ప్రక్రియలో భాగంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్కి పిలిపించినటువంటి పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తున్నారు. కాసేపటి సెక్రటరియట్లో సిఎస్ శాంతి కుమారి ఉన్నతాధికారులతో మాట్లాడి నిమజ్జనం జరుగుతున్నటువంటి ప్రక్రియకు సంబంధించిన అంశంపైన కూడా ఆరా తీశారు. ఎందుకంటే ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు ఉదయం అర్లీ మార్నింగ్ వరకు కూడా నిమజ్జనాల ప్రక్రియ అంతా కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు 1,00,000కు పైగా వినాయక విగ్రహాలు హైదరాబాద్లో నిమజ్జనం అయ్యే అవకాశం కనిపిస్తుంది. వీటన్నిటికి సంబంధించి ఒక ట్యాంక్ బండ్ పైన దాదాపు 31 క్రీడలను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఖైరతాబాద్ మహాగణనాయకుని కోసం వాడినటువంటి క్రేన్ నెంబర్ 4 సూపర్ క్రేన్ ఏదైతే ఉందో ఆ క్రేన్ వద్ద ఇంకా కూడా ఆ విజిటర్స్ అటువైపుగా ఎక్కువ వెళ్తున్నారు. ఎందుకంటే ఉదయం ఖైరతాబాద్ గణనాయకుని నిమజ్జన ప్రక్రియ నేరుగా చూడని వారందరూ కూడా నిమజ్జన ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా వచ్చే వారందరూ కూడా నేరుగా క్రేన్ నెంబర్ 4, క్రేన్ నెంబర్ 5 వద్దనే ఎక్కువగా చూసేందుకు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఇటు ఎన్టీఆర్ మార్గ్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి అటు లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, విద్యానగర్, రామంతపూర్ వరకు కూడా పెద్ద ఎత్తున వెహికల్స్ ఎక్కడికక్కడనే ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మోయంజాయ్ మార్కెట్ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ అందరినీ కూడా
ట్రాఫిక్ డైవర్షన్లో భాగంగా అసెంబ్లీ మీదుగా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నెక్లెస్ రోడ్ వైపు కూడా పెద్ద ఎత్తున జనం బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. అటు కిమ్స్ హాస్పిటల్ వైపు అటు పర్టికులర్గా సికింద్రాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా బుద్ధభవన్ నుంచి రోటరీ పార్క్ మీదుగా వదులుతున్న పోలీసులు ఇటువైపు వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా అటువైపు నుంచి వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా ఇక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి ఒక్కొక్కరిగా దశల వారీగా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సెక్రటరీ ముందు భాగం ఏదైతే ఉందో మెయిన్ బాహుబలి గేట్ వద్ద నుంచి మొదలుకుంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు కూడా పెద్ద ఎత్తున జనం బారులు తీరాలు. మనం విజువల్గా చూడొచ్చు. విగ్రహాల పరంపర పోయేటువంటి పరంపర కొనసాగుతుంది. ఒక్కొక్క విగ్రహం అంతా కూడా సెక్రటరీ మెయిన్ ఎంట్రన్స్ నుంచి కూడా అటు క్రేన్ నెంబర్ 5 వరకు కదులుతున్న దృశ్యాలన్నీ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన కూడా మనం చూసే ప్రయత్నం చేయొచ్చు. ఇక మధ్యాహ్నం నుంచి ఊపందుకున్నటువంటి యొక్క నిమజ్జనాల ప్రక్రియ సాయంత్రం 6:30 తర్వాత పెద్ద విగ్రహాలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కేవలము 40% నుంచి 50% మధ్యలో మాత్రమే ట్యాంక్ బండ్ నిమజ్జనాల ప్రక్రియ సాగినట్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే ప్రాథమికంగా చెప్తున్నారు. అయితే సాయంత్రం 6:30, 7 తర్వాత ఇంకా వినాయక విగ్రహాల నిమజ్జనాల ప్రక్రియ అంతా కూడా ఊపందుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అర్ధరాత్రి నుంచి రేపు ఉదయం వరకు కూడా ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ఇక ఎప్పటికప్పుడు చెత్తను క్లీన్ చేసేటువంటి అంశంతో పాటుగా చిన్నపిల్లలకు పెద్దవారికి పర్టికులర్గా మహిళలకు కూడా ఎక్కడికక్కడ టాయిలెట్స్ని ఏర్పాటు చేసినటువంటి జీహెచ్ఎంసీ సిబ్బంది ఉచిత వాటర్ని కూడా అందుబాటులోకి ఉంచింది. ఇక వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు ఇక జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఆ నిమజ్జనాల ప్రక్రియకు సంబంధించి తెలుగు తల్లి ఫ్లైఓవర్తో పాటుగా ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు గుండా వస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ట్యాంక్ బండ్ వైపు కదులుతున్న పరిస్థితి ఉంది.